కొంతవరకు. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములని ఊరు పేరు లేని ఒక అనామక కంపెనీకి కారు చౌకగా ఎకరం 99 పైసలకే కట్టబెట్టారు అనేది ఈ మొత్తం వీళ్ళందరూ, అది నాని గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంక్లూడింగ్ మీ అభిమాన పత్రిక కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణ అది ఒట్టి ప్రచారం. నేను అప్పుడే అన్నాను, మీరు చెప్పిన తర్వాతగానే అంటాను. ఏంటి దీని వెనక ఉన్న ఇదేంటి, ఎందుకు ప్రభుత్వం ఇలా చేసింది? వికే గారు సార్, ముందుగా ఏదైతే ఈ తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం అనండి, పచ్చి అబద్ధం అనండి, ఎకరం 99 పైసలకే ఉర్సా కంపెనీ వారికి భూమి కట్టబెట్టారు అని చెప్పడానికి తగ్గించి ఇవాళ మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వీరెవరి దగ్గరైనా ఒక్క కాగితం ముక్కైనా ఆధారం ఉందా? ఒక జీవో కాపీ కానీ లేకపోతే ఇంకేదైనా సరే, ఇదిగో ప్రభుత్వం 99 పైసలకే ఎకరం ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి ఇదిగో ఈ భూమి కేటాయించింది అని చెప్పడానికి ఏదన్నా ఒక్క డాక్యుమెంటు ఈ రోజు వరకు మీరు చూసారా? పోనీ వాళ్ళు చూపించారా? ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్లో ఏమన్నా దాని ఫోటో ఏమన్నా వేసారా? లేదే. ఇప్పటి వరకు ఒక్క కాగితం మొక్క చూపించరు, ఊరికనే ఏది పడితే అది వాగేయటం, ఇక్కడ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉందండి పట్టాభి గారు, ప్లీజ్ అలో మీ టు అలో మీ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ టు బి హెల్డ్ ఆన్ 15th April 25. మొన్న ఏప్రిల్ 15వ తేదీన క్యాబినెట్ మీటింగ్కి సంబంధించిన ఎజెండాలో ఐటమ్ నెంబర్ 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ proposal for approval of the Council of Ministers is solicited for allotment of 21.16 acres in IT Hill number 3 Visakhapatnam to Messrs Tata Consultancy Services Limited at 99 paisa for the entire 21.16 acres for the establishment of IT campus with an investment of 1,370 crores and employment potential for 12,000 persons. ఇది ఐటమ్ నెంబర్ 5 టాటా కన్సల్టెన్సీకి సంబంధించింది. ఫాలోడ్ బై ఐటమ్ నెంబర్ 6 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రపోజల్ ఫర్ అప్రూవల్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ 3.5 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ ఐటీ పార్క్ ఇన్ హిల్ నెంబర్ 3 సెజ్ టు మెసర్స్ అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇన్ ఓక్ అండ్ ఆల్సో ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 66.36 acres ల్యాండ్ ఎట్ ఐపీ కాపులుప్పాడ టు మెసర్స్ అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇన్ ఓక్. ఇక్కడ అంటే మై క్వశ్చన్ ఈస్, ఐటమ్ నెంబర్ 5లో టాటా కన్సల్టెన్సీకి సంబంధించి 99 పైసా పర్ ఎకర్ అని క్లియర్గా కోట్ చేశారు. కానీ ఐటమ్ నెంబర్ 6లో అర్సా క్లస్టర్స్కి సంబంధించిన 56.36 ప్లస్ 3.5 ఎకరాలకు సంబంధించి దెర్ ఈజ్ నో దానికి సంబంధించిన కోట్ చేసిన ఇది కనిపించదు. ఇంత అని లేదు, ఏదో నిబంధనలు అన్నారు, ఆ నిబంధనలు ఏంటో తెలియదు. ఇది నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఇది. ఇఫ్ యూ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారికి 99 పైసాకి ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేస్తారు ఆల్రెడీ. అది కూడా ఇందాక నా ప్రెస్ మీట్లో చూపించా. జీవో నెంబర్ 7 డేటెడ్ April 21 చాలా క్లియర్గా. అదేవిధంగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అర్సా కంపెనీకి 99 పైసలకి వీళ్ళు భూమి కేటాయించేశారు అని చెప్పడానికి ఒక్క డాక్యుమెంట్ అయినా వాళ్ళు చూపించగలిగారని లేదు. కానీ ఇవాళ మేము చాలా స్పష్టంగా ఏం చెప్పాం, గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ రేటుకైతే ఆ రోజునున్నటువంటి కంపెనీలకి వాళ్ళు భూమి కేటాయించారో అదే రేటుకి ఇవాళ అర్సా కంపెనీకి కూడా భూమి కేటాయించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి వాళ్ళు ఐటీ హిల్ విశాఖపట్నంలో ఎకరం ₹1 కోటి చొప్పున వాళ్ళు భూమిని కేటాయించిన మాట వాస్తవం, అవునా కాదా? ఓగ్ నిబంధనలు ఎకరం ₹1 ఓగ్ నిబంధనలు అవేనా అన్నారు?
అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు ఏపీఐసి భూమి అలాట్ చేసేటప్పుడు రకరకాలైనటువంటి నిబంధనలు ఉంటాయి, అది కూడా చెప్తా నేను. ఓకే. గత ప్రభుత్వం